అంటే యథా అన్న మాటకి కీర్తన 108 1-3 వచనాలు చదివినప్పుడు చాలా చక్కగా ఉంటుంది. ఇందులో 3 వచనాలు కంప్లీట్ అవుతుంది. ఓ గాడ్, మై హార్ట్ ఇస్ ఫిక్స్డ్, I will sing and give praise. Bracket Zaman, which is the Hebrew word Zaman. I will give you praise anamata Zaman. Even with my glory, na purna manassu. Next, I will praise. Marna praise anamata Yada. How do you know you need to put so much of sound? You want to know how? Because I have faith, which means I see that unseen. మీ స్వరంలో I hear the sound. స్టేజ్ కొన్నిసార్లు వచ్చినప్పుడు వాక్ హియర్ మా ప్రజలతో చెప్తాను, I have already heard them. I know what is God doing amongst us. I heard them. I hear them loud and clear. I hear them strong. హృదయాలు కుమరించుకుని దేవుని ఆరాధిస్తూ దేవుడు నాకు చూపించాడు. అందుకని విశ్వాసంతో చూసుకుపోతా ఉన్నా. Because that report was not new, not surprise. Why do you cry out and shout? For great is the Holy One of Israel in your midst. మీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు కరుణై ఉన్నాడు. దేనికి కేక? Give the biggest praise for your hair walk. Hey, ready? 1, 2, 3.
ఒక్కసారి 39 దెబ్బలు, ఇంటికి 39 45 పట్ల ఖర్చుపెట్టమని అంటే ప్రాణంలో విడిచిపెట్టబడతాడు. కానీ పౌలు ఎన్నిసార్లు దెబ్బతిన్నట్టు తెలుసా? 3 times. Yet he never denied God. ఇక్కడ ఉన్నవారు ఎంత పిరికి క్రైస్తవులు తెలియదు. స్తోత్రం చెప్తాను అందరూ వస్తుంది. కానీ క్రీస్తు కొరకు ప్రాణాలు తెలుస్తాను వస్తావా? అల్లలే చెప్పండి, అందరికీ ఆకలిస్తుంది. నిజమైన స్వతంత్రత ఏంటి తెలుసా? మరణ భయము లేకుండా మరణ భయమే మనుషుకున్న ప్రపంచ మానవుల ఆహారం మీరు మాకు దయచి మా ఏమైనా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించు, మమ్మల్ని శోధనకు తేక కీడుని తప్పించు. ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసు ప్రభు కృప ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం మనకు ఎల్లప్పుడూ ఆయన సాక్షులుగా, ఆయన ఇస్తుగా, బలవంతులుగా, ఆయన పాత్రులుగా, దేవుని మహిమని మోసుకుని పోయేవారుగా, ఆయన రాకడలో ఎత్తబడేవారుగా, జీవ గ్రంథంలో పేరు రాయబడినట్లుగా దేవుడు మనల్ని ముద్రించి ఆయన ఆత్మ ద్వారా ఆయన రక్షణ కార్యాన్ని కొనసాగం చేసి అన్ని విషయంలో మనల్ని ఆశీర్వదించి దీవించి పల్లవింపజేసి మన సరిహద్దుల్ని విశాలపరిచి ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేసి ఆయన కృపలో మనం దాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.